రావడానికి ఇష్టపడుతున్నారు? ఫినిషింగ్ టచ్ ఈరోజు ఈవినింగ్ జిమ్ చేసుకుని వెళ్దాం, 2 నిమిషాలే. ఏంటా ఎక్సర్సైజ్లు? ఇప్పుడు ఫిట్నెస్ బాగుండాలంటే ఏం చేయాలండి? ఉదయం లేచి వ్యాయామం చేయము, 1 గంట పాటు చెప్తారు కదా. ఏది చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. మార్నింగ్ లేచి ఫిట్ ఈ దినాల్లో ఫిట్నెస్ పిచ్చి ఎంత ఉందంటే బాబా పిచ్చి పీక్స్ అయిపోయే దినాలు ఉన్నాం. అవునని వాళ్ళు చేస్తాను. చేసిందే ఎందుకు? అమాయకంగా పెట్టకండి అండి, దయచేసి అమాయకంగా పెట్టకండి. ముఖ్యంగా ఎస్వనెస్టులు అమాయకంగా పెట్టకండి. ఏంటండి స్టోరీ అంతా దేని చుట్టూ ఉంది? ఎలా కనిపించాలి? ఫిట్గా ఉండాలి. నేను తప్పు అనట్లే, ఫిట్గా ఉండండి, మంచిగా ఉండాలి, కనపడాలి, బాగా కనపడాలి, తప్పులేదు. ఫిట్ ఉండడానికి కొరకు 24/7 పడుకో, కుంభకర్ణలాగా తిను, అస్సలు గదలకు. ఫిట్గా ఉంటారా? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ప్యాకేజ్ లాగా వస్తుందని వాళ్ళు చేస్తానండి. అందరు ఫస్ట్ డాక్టర్స్ అంటారు, మీరు రేపటి నుంచి కనీసం ఒక 2 కిలోమీటర్లైనా వాకింగ్ చేయండి అని అంటారు లేదా? చూడండి, ఒక బాడీకి ఫిట్నెస్ ఇంత ఇంపార్టెంట్ అయితే నేను అడుగుతున్నా, ఆత్మీయంగా అద్భుతాలు చూడడానికి ఫిట్నెస్ ఎందుకు ఉంటారంటే మనం ఇష్టం ఉండాలి. మనం అంటాం, ఎవరు నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు, నాకన్నా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావాలంట. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తాం, ఐ షుడ్ లుక్ గుడ్ టు మై సెల్ఫ్. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను వాళ్ళు చేత. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అందరూ నన్ను చూసి ఏమనుకోవాలి? బాగున్నారు అని అనాలి. ఎవరు అనకపోయినా నాకన్నా ఫీలింగ్ ఏముండాలి? బాగున్నా ఫీలింగ్ రావాలి. ఈ 2 లేనోడు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తాడా? బతకాలని ఆశ ఉన్నాడు, ఈ 2 క్వశ్చన్కి జవాబు లేనోడు ఎవడు ఎక్సర్సైజ్ చేయడు. చేస్తున్నాడు అర్థం ఏంటి? నాకు హెల్దీగా ఉండాలి, నా పనులు నేను చేసుకోవాలి, చక్కచక్కగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఇవన్నీ ఉంటే కదా చేస్తున్నది. అల్టిమేట్గా ఇతరులు సంతోషపడాలి, నేను సంతోషంగా ఉండాలన్నప్పుడే కదా మన ఫిట్నెస్కి వెళ్ళేది. మీరు అడుగుతున్నా, ఎప్పుడండి దేవుడు సంతోషపడేది? నా కుమారుడికి అన్ని కండలు ఉన్నాయి, నా కూతురు ఫిట్గా ఉంది, సంతోషపడతాడా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏమిటా? అసలు దేవుడు సంతోషపడేది ఎక్కడండి? విశ్వాసాన్ని బట్టి. నీలో విశ్వాసం పెరుగుతుందే, గాడ్ ఫీల్ సో హ్యాపీ. ఆ కూడికకి వెళ్ళి లైఫ్ టెంపుల్ ఈవినింగ్ సర్వీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా బిడ్డ, లేదా మార్నింగ్ సర్వీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా బిడ్డ విశ్వాసం ఏమైంది? పెరిగిందండి. వినట వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఈరోజు అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవునిగా నన్ను అర్థం చేసుకుని నాకు చాలాది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ డే. అంత విశ్వాసం పెరిగిందని ప్రభు ఎంత సంతోషపడతాడు కదా. ఈ రాత్రి అడుగుతున్నా, మన విశ్వాసం బలపరచబడి అద్భుతాలు చూడాలనే విశ్వాసం ఎంతమందికి ఉందండి? రోమిలికి రాసిన పత్రిక 4:20. అబ్రహాం సార్లు ఇద్దరు ఫిట్నెస్ని, విశ్వాసము, ఫిట్నెస్, జిమ్నాసియం ఆఫ్ ఫెయిత్ జిమ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ ఏంటో ఆ డంబెల్ మీకు పరిచయం చేసి ముగిస్తాను. ఏం డంబెల్ అది? వెయిట్స్ ఎంత? రోమన్ 4:20-21 త్వర చదువుదాం. రోమన్స్ చాప్టర్ 4:20. బ్యూటిఫుల్ మాట. ఈ మాట చదువుకొని ప్రభు శరీరం తాకుదాం, మన హృదయాలు సిద్ధపరచు. లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ టునైట్. ఈ రాత్రి దేవుని మన హృదయాలు ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకొని ప్రభు శరీరం తాకబోతున్నాం కనుక మన హృదయాలు పరీక్షించుకున్న వారిగా ఈ అద్భుతమైన ఆఖరి సత్యాన్ని మరొకసారి చెప్పి ముగిస్తాను. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక రమారమి 102 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారగర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ 20వ వచనం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. వర్స్ 21 అందరం కలిసి చదువుకొని ముగిస్తాం. వర్స్ 21, కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్? అందరం కలిసి చదువుదామా? 21వ వచనం, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునంది. బాగా వినండి, సీక్వెన్స్ చాలా క్లియర్గా చూడండి. ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది అన్నట్లు. ఫస్ట్ 21వ వచనంలో దేవుని మహిమపరచు. ఫస్ట్ దేవుని ఏం చేశాడు? మహిమపరచు. బైబిల్ సెలవుస్తుంది, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. స్తుతి ఆరాధన ద్వారా దేవుని అబ్రహాము శారాలు ఏం చేశారండి? మహిమపరచడం ఆరంభించారు. దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్, దే స్టార్టెడ్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఏమని ఆరాధించారు? అప్పటికి ఇస్సాకు పుట్టాడా? పుట్టలే. అప్పటికి గర్భం ఏమన్నా చేంజెస్ జరిగిందా? జరగలేదు. అప్పటికి ఏమన్నా పోనీ బేబీ బంప్ ఏమనుందా? రాలేదు. ఏమీ జరగలేదు. వారు దేవుని ఏం చేస్తున్నారంట? మహిమ పరుస్తున్నారు. జవాబు రాకపోయినా మహిమ పరుస్తున్నారు, అర్థం కాకపోయినా మహిమ పరుస్తున్నారు.
ఏమి జరగకపోయినా దుఃఖంలో ఉన్నా కానీ దేవుని కనపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆరాధన ఆపను, స్తుతించడం మానను అనేది ఆ దినాలే పాట పాడారు. నాకన్నా నన్ను బాగా తెలిసిన దేవా, నాకు అర్థం కాకపోయినా సరే నేనేం చేస్తా, ఆరాధిస్తా ప్రభు. నేనేమైపోయినా పర్లేదు, నేనేం చేస్తా, ఆరాధిస్తా. జవాబు రాలేదు, ఆరాధిస్తా. మూసిన గర్భం వెనకల ఆరాధిస్తా. మూసిన తలుపుల వెనకల మేలులు దాచున్నావని నేనేం చేస్తాను, ఆరాధిస్తాను. ఏంటయ్యా, ఎందుకని ఆరాధిస్తున్నావు అబ్రాహాం సార్? 24 సంవత్సరాలు మూగపోయిన నీ జీవితాల్లో ఆరాధన ఎలా చేయబోతుంది? నీ దేవునికి ఏం న్యాయం చేశాడని చెప్పి ఒక్కొక్కరు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే వారు ఒకటే మాట, అర్థం కాకపోయినా దేవుని ఏం చేస్తాము, ఆరాధిస్తాం. దేవుని మహిమపరుస్తున్నాం. దే ఆర్ సాచురేటింగ్ విత్ ద డంబెల్ ఆఫ్ ప్రైజ్, దే ఆర్ సాచురేటింగ్ విత్ ద జిమ్నాసియం ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు ఆ యొక్క వ్యాయామశాలలో దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. స్తుతి ఆగట్లేదు, దేవుని ఘనపరుస్తున్నారు. దేవా, నువ్వు సమస్తం నా మేలు కొరకే చేసే దేవుడవు, సమస్తమును నా యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు చేస్తున్న దేవుడవు. మూసిన తలుపుల వెనుకలు కూడా నీకు ఒక అంతర్యం ఉంది ప్రభు అని దేవుని మహింపరచడం ఆరంభించారు. ఇలా చేస్తున్నప్పుడు చూడండి, అనుమానాలన్నీ కూడా ఎండగట్టబడుతున్నాయి. దే స్టార్టెడ్ స్టార్వింగ్ ఆల్ ద డౌట్స్ దట్ దే హ్యాడ్. దే స్టార్టెడ్ స్టార్వింగ్ ఆల్ ద అన్బిలీఫ్ దట్ దే హ్యాడ్. దేవుని మహింపరుస్తూ ఉన్నారు. ఎంతగా దేవుని మహింపరుస్తున్నారు అంటే దాని తర్వాత రాస్తుంది, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందారు. బాగా వినండి. ఇలా విశ్వసించి ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తున్నారో బైబిల్ బాగా సెలవిస్తుంది చూడండి. దేవుని మహింపరిచిన పిమ్మట, వాళ్ళు ఆరాధిస్తూ వెళ్తున్న పిమ్మట వారి జీవితంలో జరిగిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలా స్పష్టంగా రాస్తుంది, వారు రూఢిగా విశ్వసించి దాని తర్వాత విశ్వాసము వల్ల ఏమయ్యారు, బలం పొందారు. 3 మాటలునండి. దేవుని స్తుతించి మహింపరిచారు, స్టెప్ నెంబర్ 1. ఫస్ట్ ఏం చేశారంటే దేవుని మహింపరిచారు. మహింపరిచిన తర్వాత వారిలో అనుమానం కాస్త ఎలా మారిందండి, విశ్వాసంగా మారింది. ఎస్ఎన్ వాళ్ళ చేత ఇప్పుడు మహింపరుస్తూ వెళ్ళేసరికి ఈ విశ్వాసం కాస్త లాస్ట్కి బలముగా మార్చబడింది. చచ్చిపోయిన గర్భానికి బలం స్టార్ట్ అయిందండి. హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయండి. మూసిన తలుపులు తెరచబడే ఆ శక్తిని వాళ్ళు పొందుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాగ్దానమును ఎత్తుకోవడానికి, వాగ్దానం ముద్దాడడానికి తమ శరీరములు ఆ బలాన్ని వారు పొందుకున్నారు. బలం రాకముందు అవిశ్వాసం విశ్వాసంగా మారింది. అవిశ్వాసం విశ్వాసంగా మార్చబడక ముందు వారి జీవితంలో ఏముంది, దేవుణ్ణి మహింపరిచారు. ఎస్ అన్న వాళ్ళు చేస్తారా? ఇప్పుడు ఆర్డర్లో మనం ఉల్టా చేస్తాం. వాగ్దాన ఫలమివు ప్రవ్వా, బలమివి ప్రవ్వా, బలం ఇస్తే నాకు విశ్వాసం వస్తుంది ప్రవ్వా, విశ్వాసం వస్తే నేనేం చేస్తా, స్తుతిస్తాను ప్రభా. మొత్తం అడ్డగోలు లాజిక్ మంది. మనం అన్ని గేర్లు ఫస్ట్గా పోము, అంత రివర్స్ గేర్ వేసుకొని పోతూ ఉంటాం. అదేం ప్రభా, నాకు తెలుసు ఇదే రివర్స్ గేరే కరెక్ట్ గేర్ ప్రభా. ఒకరోజు సడన్గా ఒక సిస్టర్ వాళ్ళ భార్య భర్తకు ఫోన్ చేసిందంట. ఏమని తెలుసా? ఏంటో అండి అందరూ ఆపోజిట్ రూట్లో వస్తున్నారని. అందరూ ఆపోజిట్ రూట్లో వస్తున్నారు. ఆమె అడిగింది, తల్లి నువ్వేనా తల్లి? న్యూస్లో వస్తుంది ఒక ఆమె రాంగ్ రూట్లో ఎంటర్ అయిపోయింది, ఆపోజిట్ పోతుందని చెప్పి వచ్చింది న్యూస్. తమరేనా, ఎక్కడున్నారో చెప్తారా అని. పలాని క్రాస్ రోడ్లో ఓఆర్ఆర్ దాటుతున్నా. తల్లి అర్జెంటుగా సైడ్ తీసుకో, తప్పు అందరిది కాదు, తప్పు నీ ఒక్కదాన్ని. ఈమెమి ఆపోజిట్ రూట్ పోయి అందరి మీద ఏముంటుందండి, అదేంటంటే అందరూ ఆపోజిట్ వస్తున్నారనిందంట. ఎవరట? అందరూ. అది ఒక్కడు కూడా నా రూట్లో రావట్లేదు, అందరూ ఏం చేస్తున్నారు, ప్రపంచం అంతా తప్పే చేస్తున్నారు అనిందంట. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మనం అన్ని అడ్డగోలుగా చేసి మళ్ళీ ప్రభుని ఏమంటుంది తెలుసా? ప్రభా బలం రావట్లేదు, ఆయన వాగ్దానం బ్రేక్ త్రూ లేదు ప్రభా, ఓపెన్ డోర్స్ అని బ్రదర్ మొత్తుకొని గొంతు దించుకొని వచ్చాడు కానీ ఓపెన్ లేదు, డోర్స్ లేదు, అంతా మూసే ఉన్నాయి ప్రభా. బ్రేక్ త్రూ, ఇయర్ ఆఫ్ రిలీజ్ అంట, ఇయర్ ఆఫ్ డెట్ ఫ్రీ అంట, ఇయర్ ఆఫ్ గాడ్స్ ఓపెన్ డోర్స్, అంతా అవుతుందే ప్రభా. మళ్ళీ నిందించాలి ఎవరిని? వాక్యాన్ని, దైవజనం, దేవుని సేవ అన్నీ నిందించేస్తాం. మళ్ళీ ఏమన్నా తెలుసా? ఏంటో ప్రభా ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ప్రతిరోజు విశ్వాసం ఇయ్యు నాయన, విశ్వాసం ఈ నాయన, ప్రార్థించట్లేదా? దయచేసి గమనించండి. మహిమ పరుషు ద్వారా ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసం ద్వారా ఏమొచ్చింది? బలం వచ్చింది. అర్థమైనా చేస్తారా? ఈ రాత్రి నీ ఆరాధన ఆగిపోయిందా? నీ స్తుతి ఆగిపోయిందా? చివరికి నువ్వు ఎగతాళిగా నవ్వుకుంటున్నావా? ఒక గుడారంలో తెర వెనకలు దాచుకొని, బల్లకి గుడారానికి మధ్యలో ఒక తెర వెనకాల కర్టన్ వెనకాల దాచుకొని నవ్వుతూ ఉంటే, సారా నువ్వు నవ్వేవంటే నేను నవ్వలే ప్రభా. ఆల్రెడీ అనుమానం ఒక తప్పు, దేవుని విశ్వసించకుండా ఒక తప్పు, ఈ విశ్వసించకపోయే ఒక తప్పు మీద ఇంకో తప్పు ఏం తెలుసా? నవ్వేవు నువ్వంటే నేను నవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, అవిశ్వాసము ప్లస్ అబద్ధము
మంచి కాంబినేషన్ కదా. తప్పుకు ఇంకొక తప్పు యాడ్ అయింది. ఎస్ అని వాళ్ళు చేస్తారా? మీరు ఒకరికి వాగ్దానం చేసి ఆ వాగ్దాన ఫలం ఇవ్వాలని వచ్చారండి, గుడ్ న్యూస్ తీసుకొని వచ్చారు. ఏ దేవుని పొజిషన్లో మీరు ఉన్నారనుకోండి. ఫస్ట్ వచ్చి నువ్వు నవ్వావు, నువ్వు ఎక్కడున్నావు అంటే పాపం అదే చెప్పింది. మనసులో అవిశ్వాసం ఉందంటే పక్కుమని నవ్వేసింది. లోపల నవ్వుకుంటుంది. ఇది ఆమె మీద ఆమె అనుమానంతో నవ్వుకుంది. ఇది జరగదని నవ్వుకుంది, గాయంలో నవ్వుకుంది. ఈ రాత్రి ముగిస్తే అడుగుతున్నా, ఇంత నవ్వుకున్న తర్వాత నువ్వు నవ్వావు కదా అంటే నేను నవ్వలేదని చెప్పారు. మీరు ఏదో వాళ్ళకి బ్లెస్ చేద్దామని పోతే వరుసపెట్టి అబద్ధాలు, వరుసపెట్టి అవిశ్వాసం, వరుసపెట్టి ట్రస్ట్ బ్రేక్ అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి దయచేసి. ఏం చేయరా? ఒకవేళ ఇదే మీకు జరిగితే మీరు ఏం చేస్తారు అంటున్నా, త్వరగా చెప్పండి. నీకు వాగ్దానం లేదు, పాడలేదు, నీకు ఈసాకు లేదు, నీకు అంటామా లేదండి? ఇవన్నీ నీకు అర్హురాలు కాదమ్మా. నువ్వు 99 వెయిట్ చేసావు కదా, ఇంకొక 99 వెయిట్ చేయి. అప్పుడు తిక్క కుదురొచ్చి సెట్ అయిన తర్వాత అప్పుడు నీకు వచ్చి ఏం చేస్తాను? వాగ్దానం ఫలిస్తాం కదా. ఓ మాట చెప్తాను, కవనెంట్ మారలే. సారా విశ్వాసంలో తొణికిసలాడింది, శరీరంలో తొణికిసలాడింది. శరీరం మారిపోయింది, విశ్వాసం మారిపోయింది, నమ్మకాలు మారిపోయాయి, ధైర్యాలు చీలిపోయాయి. కానీ దేవుని మాట ఎన్నటికీ మారలే. ఏమంటే తెలుసా? నిర్ణయ కాలం వచ్చే సంవత్సరం కల్లా నువ్వు చిరునవ్వుని ఎత్తుకుంటావు, సంతోషం నీ ఇంట్లో తిరుగుతుంది, సంతోషాన్ని ముద్దాడుతావు, సంతోషాన్ని ఎత్తుకుంటావమ్మా. నువ్వు మారినా సరే నేను మారని దేవుడు. గాడ్ హ్యాస్ నెవర్ క్యాన్సల్డ్ ఐజాక్ ఎట్ ఆల్. ఇస్సాకుని ఎప్పుడు క్యాన్సిల్ చేయలే దేవుడు. సారా నవ్వినా క్యాన్సిల్ చేయలే, అనుమానించినా క్యాన్సిల్ చేయలే, అబద్ధం ఆడినా క్యాన్సిల్ చేయలే. అవునండి, భయపడినప్పుడు అబద్ధం ఆడినొచ్చు కదా, అయినా సరే క్యాన్సిల్ చేయలే. ఒక మాట చెప్తా, దేవుడు అబద్ధము ఆడ జాలని దేవుడు. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ కెనాట్ లై. హూ కెనాట్ లై. 2 తిమోతి 2:13 రాస్తుంది, మనము నమ్మదగని వారం అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఈవెన్ దో వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, బట్ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. అందుకొరకే నమ్మకమే లేని చోట నమ్మిన ప్రేమవు నీవు. అందుకొరకు రాయడం జరిగింది. నన్ను నేను నమ్ముకోలేని పరిస్థితిలో, మమ్మల్ని మేము నమ్ముకోలేని పరిస్థితిలో, నమ్మకమే నిజంగా చీలిపోతున్న పరిస్థితిలో ప్రభా నువ్వు నమ్మినావు కదా, ఆ ప్రేమను ఎలా మేము మర్చిపోగలము? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు రాస్తుంది, దేవుణ్ణి అనుమానించినంత మాత్రాన కొందరు అవిశ్వాసులైన ఏమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. ఎంత మంచి మాట కదండి. చూడండి, ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది, జస్ట్ బికాస్ సంబడి డిడ్ నాట్ బిలీవ్ గాడ్, డూ యూ థింక్ గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్? నో. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్ రాస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, షెల్ దేర్ అన్బిలీఫ్ మేక్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్. మన అవిశ్వాసము దేవుని యొక్క నమ్మకత్వాన్ని చీల్చేస్తుందా అండి? మనం మారినంత మాత్రం దేవుడు మారిపోతాడా? మనం అవిశ్వాసులైన మాత్రాన దేవుడు విశ్వాసతను కోల్పోతాడా? బైబిల్ సెలవిస్తుంది, ఎందుకయ్యా యాకోబు సంతానం ఇంకా మీరు లయం కాలేదంటే, దేవుడు ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే మార్పు చెందని దేవుడు, మారని దేవుడు, నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, తన నమ్మకత్వానికి వ్యతిరేకంగా ఎన్నడూ ఏమీ చేయలేని దేవుడు. గాడ్ కెనాట్ ఆపరేట్ అగేన్స్ట్ హిస్ నేచర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. భూమి ఆకాశం గతించిపోతుంది, కానీ దేవుని విశ్వాసత చల్లారిపోయే ప్రసక్తి లేదు. అందుకొరకే విలాపవాక్యాలు అంటాడు, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. సంఖ్యాకాండం 23:19 రాస్తుంది, అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాదండి. గాడ్ కెనాట్ ఫర్గెట్ హిస్ ప్రామిస్. ఐ వాంట్ టెల్ యూ, దేవుడు వాగ్దానాలు మర్చిపోయే దేవుడు కాదు. రెండోది, దేవుడు వాగ్దానాలు మాట మార్చే దేవుడు కాదు. దేవుడు తన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా పోయే దేవుడు కాదు. ఒక మాట చెప్పాలంటే, గాడ్ ఈజ్ అ గాడ్ హూ నెవర్ లైస్, గాడ్ ఈజ్ అ గాడ్ హూ నెవర్ చేంజెస్. ఈరోజు మన మనసులు మారిపోయాయి, ప్రేమలు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి, నిరీక్షణ మారిపోయింది, విశ్వాసం మారిపోయింది, కుటుంబాలు మారిపోయాయి, వ్యవస్థలు మారిపోయాయి, ఎకానమీ మారిపోయింది. ఒక్కటి మారలేదు, వాగ్దానము చేసిన నమ్మదగిన వాడు మారలేదు, అబద్ధమాడ చాలడు. ఒకసారి తలలో ఉంచుదాం, ప్రభు పాదాల చెంత ప్రతిష్ఠించుకుందాం. నాట్ అవర్ ఫెయిత్ బట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ అవర్ ట్రాక్ రికార్డ్ బట్ ఇట్స్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ అవర్ ఫెయిత్ఫుల్నెస్ బట్ ఇట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద నెవర్ చేంజింగ్ గాడ్. ఈ రాత్రి మన విశ్వాసం కాదండి, మన గొప్పతనం కాదు. వాస్తవంగా చూస్తే ఆ యొక్క పేతురు యొక్క పరిచర్లో ఇదే పరిస్థితి పొరపాటు జరిగితే అననీయ సఫీరాలు వచ్చారు, ఇలాగే అమ్మామంటే నీ భర్తను పాతిపెట్టిన వారు వచ్చి ఇప్పుడు నిన్ను పాతి పెడతారని చెప్పి ఆ రోజు చరిత్ర అంతమైతే, అదే పొరపాటు, అదే అబద్ధాలు సారా మాట్లాడితే మాత్రం ప్రేమగల దేవుడు పరిస్థితి మారలే.
పేతురు మారిపోయిండొచ్చు, పేతురు మనిషిలాగా తీర్పు తీర్చుకుండొచ్చు, కానీ దేవుని చట్టం మారలే, దేవుని కృప మారలే, దేవుని విశ్వాసత మారలే. గాడ్ హ్యాస్ నాట్ చేంజ్ టునైట్. ఈ రాత్రి దేవుడు మారలేదని దేవుని జ్ఞాపకం చేస్తున్నా. ఆయన విశ్వాసత మారలేదో. ఎంతైనా నమ్మదగిన దేవుడు. దో వీఆర్ ఫెయిత్లెస్, గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఈ రాత్రి విశ్వాసం చల్లారిపోయిందా? ఈ రాత్రి నిరీక్షణ చల్లారిపోయిందా? ఈ రాత్రి డిప్రెషన్లో దేవుని మందిరానికి వచ్చావా? ఈ రాత్రి చల్లారిపోయి దేవుని దగ్గరికి వచ్చావా? ఈ రాత్రి నా జీవితంలో ధైర్యం లేదండి, ఈ రాత్రి నా జీవితంలో నిరీక్షణ లేదండి, ఈ రాత్రి కలవరంలో దేవుని మందిరానికి వచ్చానండి, నా దేవుడు ఒక్కసారి దర్శిస్తే బాగుండు. ఒక మాట చెప్తా, నువ్వు మారిపోయిండొచ్చు, పరిస్థితులు మారిపోయిండొచ్చు, కానీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిని జ్ఞాపకం చేస్తూ ఆ మారిన దేవుని కార్యాలు ఈరోజు కూడా గాయాలు మానలేదో. పరలోకంలో గాయాలు మోసుకుంటూ వెళ్ళిపోయాడు. హిస్ వూండ్స్ హ్యావ్ నాట్ సీస్డ్. ఆయన గాయాలు ఆగిపోలేదండి. ఈరోజు కూడా గాయాలు ముద్దాడుతున్నాం. ఈరోజు కూడా ఆయన విశ్వాసమును, మరొకసారి ఆయన యొక్క విశ్వాసతను, ఆయన యొక్క వాగ్దానములను గుర్తుగా ఆయన శరీరము, ఆయన రక్తములు తాకబోతున్నాం. కనుక హృదయాలు సిద్ధపరచుకొనొచ్చు. దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తాన్ని తాగబోతున్నాం. వివేచించి ఒక్కసారి గుర్తు చేసుకొనొచ్చు. నమ్మదగిన వారుగా, దేవుడు నమ్మదగిన వాడుగా ఆయన విశ్వాసాన్ని గుర్తు చేసుకొనొచ్చు. ప్రభు శరీరం తాకుదాం. మే వి రిమెంబర్ ద సాలమ్నిటీ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, ద నెవర్ చేంజింగ్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ హూ నెవర్ లైస్. ఒక్కసారి వాగ్దానం ఇస్తే భూమి ఆకాశం గతించిపోదు, కానీ దేవుడు ఎన్నడూ మారని దేవుడు, నమ్మదగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. గుర్తు చేసుకోవచ్చు, మన హృదయాలు ప్రతిష్ఠించుకొని, లార్డ్ ఐ మైట్ హ్యావ్ చేంజ్ బట్ యూ హ్యావ్ నెవర్ చేంజ్డ్. నా విశ్వాసం చల్లారిపోయిండొచ్చు అయ్యా, కానీ నీ విశ్వాసం ఎన్నడూ చల్లారిపోలేదని గుర్తు చేసుకోవచ్చు. ప్రభు శరీరం తాకుదాం. ప్రభు యేసు తన అప్పుడు రాత్రి ఓరటెందుకు కుందాల్సిన చెల్లించి దాన్ని విరిచింది మీ కొరకై నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పిన. ఆ భోజనం పాత్ర ఎత్తుకొని పాత్ర రక్తమని కొత్త నిబంధన మీరు తింటారా అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. పరీక్షించిన వారు చేపైకి చూపించండి. ప్రభు శరీరం రక్తం మీ దగ్గర తీసుకుని రాబడుతుంది. దోస్ ఆఫ్ యూ ఎగ్జామిన్ యువర్సెల్ఫ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మే రిక్వెస్ట్ యు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఒకసారి మీరు చేపైకి చూపిస్తే ప్రభు శరీరం రక్తం మీ దగ్గర తీసుకొని రాబడుతుంది. క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు యొక్క రక్తము, ఆయన గాయాలు